Ephesians 1:3. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Alright. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆల్రైట్, డిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. అయితే ఇక్కడ ఏంటి ఆ తేడా అంటే, పాత నిబంధనలో మనము పొందుకోవడానికి ఆయన ఆశీర్వాదాలు ఆజ్ఞలు పాటించినప్పుడు కండిషనల్ బేసిస్ మీద మనకు వస్తాయి. ఓకే, మనం ఇది చేస్తే ఆ ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి కొత్త నిబంధనలో అలా కాదు. ఏమైపోయాయంటే యేసు ప్రభు వారు ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే మరి క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళకి ఆశీర్వాదాలు అనే ప్యాకేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా క్రీస్తునందు దేవుడు ఇచ్చేశాడంట. సో ఇచ్చేసినవి పొందుకోవడం అనమాట. కొత్త నిబంధన తెలిసిన వాళ్ళు ఆశీర్వదింపబడకుండా ఉంటే ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చేశాడు. హీ హాజ్ ఆల్రెడీ గివెన్. ఒక్కొక్కసారి చూడండి ఏం జరుగుతుందంటే, మనము పొందుకున్నవి కూడా మనం పొందుకోలేకపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి చూడండి, ఆహారం ఉన్నా కానీ తినలేని పరిస్థితి. సో అలా కాకుండా ఇక్కడ దేవుడు హీ హాజ్ ఆల్రెడీ గివెన్ అస్. దీన్ని మనం అనుభవించాలన్నమాట. ఒకవేళ మనము కొత్త నిబంధనలో ఏదైనా మనం ఆశీర్వాదాలు పొందుకోకపోతే, ఇందాక చెప్పాను కదా, అలా ఉండదు. ఆహారం ఉన్న వాళ్ళందరూ భుజిస్తారు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ ఫీల్ ఇట్ ఇన్ దట్ వే. పాత నిబంధనలో అలా కాదు. డబ్బులు లేవు, మనం తెచ్చుకోవాలి పైనుంచి. ఆహారం లేదు, తెచ్చుకోవాలి. ఇక్కడ అన్నీ ఇచ్చేశాడు దేవుడు. గ్రాంట్ ద బ్లెస్సింగ్స్ ఆర్. అయితే ఏమనుంది? ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. దానియేల్ మరి ఒక దర్శనము నాకు అర్థము కావాలి అని దానియేల్ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, మరి పారసికుల రాజు గాబ్రియల్ దూత వస్తే అడ్డుకుంటాడు. అడ్డుకున్నప్పుడు దానియేల్ పార్షియల్ ఫాస్టింగ్ ఉంటాడు, అంటే ఫుల్ ఫాస్టింగ్ ఉండడు. కొంచెం బ్రెడ్ వాటర్ తీసుకుంటాడు అనమాట. 21 రోజులు. సో 21 రోజులు ఎప్పుడైతే ప్రార్థిస్తాడో దూత పంపించేయబడ్డది. గాబ్రియల్ దూత వచ్చేసింది. హెవెన్లీ ప్లేసెస్ అంటే ఏంటి? డిఫరెంట్ లెవెల్స్ అనమాట. హెవెన్లీ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. ఫాదర్స్ ప్లేస్ ఒకటి ఉంటుంది, స్పిరిట్ ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి హెవెన్. తర్వాత స్కై ప్లేసెస్ అంటే సూర్యుడు, చంద్రుడు, ఇవొక ప్లేసెస్ ఉంటాయి. ఇవొక ప్లేసెస్. దెన్ స్పిరిచువల్ ప్లేసెస్, వికెడ్ ప్లేసెస్. సో ఏంజల్స్ అండ్ గాడ్, అదొక హై ప్లేస్. తర్వాత ఆయన సింహాసనం ఉండే ప్లేస్, దట్స్ ఎ వెరీ హై ప్లేస్. దీస్ ఆర్ హెవెన్లీ లెవెల్స్. అందుకే పౌలు అంటాడు, ఏ ఆకాశానికి ఎక్కిపోయానంటాడు? 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు పౌలు. దేర్ ఆర్ హెవెన్లీ ప్లేసెస్. ఫస్ట్ హెవెన్ ఈజ్ ఎ ప్లేస్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. దీస్ ఆర్ లివింగ్ ప్లేసెస్. అక్కడ దూతలు, మరి పరలోకాలు కూడా ఉండొచ్చు. హీ మేడ్ ఫిర్మమెంట్స్ ఆఫ్ హెవెన్ అంటాడు, అంటే సూర్యుని చంద్రుని చేశాడంట. సో ఇవన్నీ కూడా హెవెన్లీ ప్లేసెస్. సో ఈ ప్లేసెస్లో ఆల్రెడీ మనకి అవైలబుల్ అయిన ప్లేస్లో క్రైస్ట్లో నీ పేరు మీద అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయంట, డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయి. హెవెన్లీ ప్లేసెస్లో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేసాడండి. సో ఇవి పొందుకోవడము చాలా ఈజీ. ఎప్పుడైతే 21 రోజులు ప్రార్థన చేస్తాడో ఆ పరలోక ప్లేసెస్లో, అంటే 4వ ప్లేస్లో స్టకప్ అయిపోయింది. ఇది 3rd హెవెన్ నుంచి వచ్చింది అనుకుందాం గాబ్రియల్. ఈ 3 దాటిపోయిన తర్వాత 4వ రెల్మ్లో ఈ పారసికుల రాజు ఆపినప్పుడు 21 రోజుకి మరి మిఖాయిల్ వచ్చి విడిపిస్తాడు. అంటే హెవెన్లీ ప్లేసెస్లో నీకున్న ఆశీర్వాదాలు ఈ 21 రోజు తర్వాత వర్షములాగా కుమ్మరింపడతాయని ఐఎమ్ బిలీవింగ్ గాడ్. ఓకే, డానియేల్కి వచ్చాయా లేదా? సో హెవెన్లీ ప్లేసెస్ని ఉండే ఆశీర్వాదాలు. ఇప్పుడు మీ అందరికీ ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, నీకు ఇంకా పెళ్ళవకపోతే నీకు కావాల్సిన భార్య, నీ భర్త, నీ ఆరోగ్యం, నీ ఆయుష్, అవన్నీ అక్కడ ఉన్నాయంట హెవెన్లీ ప్లేసెస్లో. ఎంతమంది అవన్నీ నెరవేరాలనుకుంటున్నారు? దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. కీర్తనలు అంటాడు, హీ లోడెత్ us with benefits every day. This is a serious business. కీర్తనలు 68:19. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. కరెక్టే, అనుదినము మన భారం భరిస్తున్నాడు. అది చూడండి, ఇంగ్లీష్ లో చూడండి, బ్లెస్డ్ బి ద లార్డ్ హూ డైలీ లోడెత్ us with benefits. లోడింగ్ అంటే నింపడం, టన్నులు నింపడం. సో లోడింగ్ అండ్ అన్లోడింగ్. లోడింగ్ ఈజ్ సంథింగ్ బ్యాడ్, అంటే ఒక పెద్ద ట్రక్ నింపాలన్నమాట, అలాంటిది. మరి దేవుడు అంట ప్రతిరోజు మరి బెనిఫిట్స్ తో లోడ్ చేయాలనుకుంటున్నాడంట. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ వాంట్ టు రిసీవ్ దట్ లోడింగ్ ఎవ్రీ డే? ఆర్ యూ పొజిషన్ టు రిసీవ్ ఇట్? నేను మిమ్మల్ని ఆశీర్వాదాలతోటి, అంటే ఒక వ్యాగన్ లాగా ఎక్కువ ప్రతిరోజు నింపడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధపడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అండ్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, లెట్స్ గో టు Psalm 110.
from verse 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చెయ్యుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. All right. Every morning, children, the Lord shall send the rod of the strength out of Zion. Rule thou in the midst of enemies. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. మీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయాలి. అంటే ఈ భూమి అంతా శత్రువులు ఉన్నారు. ఎనిమీస్, శత్రువు, సైతానుడు సమూహము. లీజియన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్లానెట్. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అయితే దేవుడు మనకి ఆయన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆ బలము తీసుకొని మనం ఈ శత్రువుల ఉండేటువంటి ఈ యొక్క భూమి మీద వాడిని పరిపాలన చేయాలంట. ఓకే, సో యూ విల్ లివ్ విత్ అథారిటీ. సో యూ విల్ లివ్ విత్ పవర్ అండ్ అథారిటీ. శక్తి ఉండాల, పరిశుద్ధత, నీతి, వరాలు, ఫలాలు, ఎవ్రీథింగ్ లోడెడ్ లోడెడ్ లోడెడ్. లెట్స్ గో వర్స్ 3. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. Right. Look now. అరుణోదయ గర్భము. His mercies are new every morning. ఆయన కృప ప్రతి ఉదయము ఆయన నూతన కృపలు ఇస్తాడండి. His mercies are new every morning. అందుకే అంటాడు, గివ్ us our daily bread. అంటే ఏంటి? సృష్టికర్త, సమస్తమును కలిగి ఉండే సృష్టికర్త నీకు రోజు ఇవ్వడం అంటే ఎలా ఇస్తాడు? హీ గివ్స్ ఇన్ ఎ బిగ్ వే. అలాగే దేవుడు గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అంటే అనుదిన ఆహారం మనకి ఇవ్వడానికి సిద్ధంగా దానివల్ల అనేక ఆశీర్వాదాలు అంట. లోడ్ అస్ విత్ బెనిఫిట్స్. ఇక్కడ చూస్తే అరుణోదయ గర్భం. ఓకే, సో ఇట్ సేస్ దట్ ద పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ ద పవర్, ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఫ్రమ్ ద womb of the morning thou hast the dew of the youth. The womb of the morning. Okay, so every morning has a womb. సాధారణంగా 9 months తర్వాత వస్తుంది బేబీ. బట్ దిస్ womb has something to deliver you. Every morning want to give you something to live that day like a king. So every morning has a womb to give to every human being. ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి మరి ఆ దినము ఆశీర్వాదము రాజులా జీవించడానికి అరుణోదయ గర్భం ఉందంట. ఉదయ గర్భం అంటే ప్రతి విశ్వాసి ఆ అరుణోదయ గర్భములోంచి తీసుకోవాలి. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ సపోజ్ టు ఈట్ ఫ్రమ్ దట్ womb that day and live in royalty as a king, rule in the midst of enemies. You see that? Every day is so powerful. Why are we struggling to live every day? So ఇంత గొప్ప దేవుడు మనల్ని శత్రువులు పెట్టి ప్రతిరోజు బానిసగా జీవించడానికి కాదు, ఆ అరుణోదయ గర్భములోంచి ఉదయకాలము తీసుకొని రాజుల రోజంతా జీవించడానికి. అరుణోదయ గర్భము నీకు శత్రువు ఉండేటువంటి భూమి మీద రాజులా జీవించడానికి సామర్థ్యాన్ని ఇస్తుందంట. ఎవ్రీడే మార్నింగ్ టేక్ ఇట్, లివ్ ఇట్, టేక్ ఇట్, లివ్ ఇట్, లైక్ ఎంజాయింగ్ కింగ్డమ్ బెనిఫిట్స్ ఎవ్రీ డే అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ గ్లోరీ. సీ దట్ ఆయన మహిమైశ్వర్యము చొప్పున అనుదినము అరుణోదయ గర్భము నుంచి పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ఎవ్రీ డే ఆ రోజు నువ్వు హాయిగా జీవించవచ్చు. అంటే ఏంటి? What are you doing now? What is the womb of the morning available to you doing for the rest of the day? It is commanding your day. It is commanding the time. It is commanding the demons not to touch him. It is commanding the angels to give you the necessary things. So you are designing your day by taking the advantage from the womb. You will be commanding every hour of the day. Prati ganta nu command చేస్తావు. It will be in your guidance, in your power. So every day will be a powerful day. Not when you go to heaven. ఏదో ఒక రోజు పరలోకానికి వెళ్తాం కాదు. Every day you'll be connected. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు నీ బిడ్డలు అడిగినప్పుడు నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, జ్వరము, దగ్గు, జలుబు, ఎవరికైతే గెడ్డలు, కణితులు ఉన్నాయో వాటిని తీసివేయండి. వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి. ఆర్థిక సమస్యలు కూరుకున్న వారికి నీ ఐశ్వర్యాన్ని దయచేయండి. ఐసైట్, ఐ ప్రాబ్లం, ఇయర్, నోస్, టంగ్, లార్డ్ హీల్ దర్ బాడీస్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.